ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు చేసినటువంటి కార్యములన్నిటి కొరకై మరొకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులరా, ఈ సమయంలో మనందరము కూడా కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చెప్పండి, ఎలా ఉండాలట? క్రిస్మస్ ఉల్లాసము. ఈరోజు మన ప్రసంగాంశము క్రిస్మస్ ఉల్లాసము. చెప్పండి, అందరు చెప్పండి. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన భక్తులను దీవించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములేని సింహాసనాధారం, నీతి న్యాయములేని సింహాసనాధారం, కృపా సత్యములేని సన్నిధానవర్తులు, కృపా సత్యములేని సన్నిధానవర్తులు. స్తుతి సింహాసన సేనుడా యేసు దివ్య తేజా. స్తుతి యేసు రాజా దివ్య తేజా. బూరధ్వనులే నింగిలో మ్రోగగా, రాజాది రాజా నీవే వచ్చు వేళ. బూరధ్వనులే నింగిలో మ్రోగగా, రాజాది రాజా నీవే వచ్చు వేళ. సంసిద్ధతతో వెలిగే సిద్ధతో, సంసిద్ధతతో వెలిగే సిద్ధతో, పెళ్ళి కుమారుడా నిన్నెదుర్కొందును, పెళ్ళి కుమారుడా నిన్నెదుర్కొందును. స్తుతి సింహాస కలిసి పాడదాం. యేసు రాజా దివ్య తేజా. స్తుతి అందరూ చప్పట్లు కొడుతూ, యేసు రాజు మన కోసం ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య. అద్వితీయుడవు, అతి సుందరుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. మరలా చూద్దాం. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు, నీతి న్యాయములేని సింహాసనాధారం, నీతి న్యాయములేని సింహాసనాధారం, కృపా సత్యములేని సన్నిధానవర్తులు, కృపా సత్యములేని సన్నిధానవర్తులు. స్తుతి
గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు రాజా, యేసయ్యకు భజన చేసుకుంటూ పాడుకుందాం. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ, యేసు రాజా దివ్య తేజ. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన దాసుడైన జకర్యా భక్తుని ద్వారా దేవుని ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక పిలుపు, ఒక సంతోషకరమైన వర్తమానం ఏమిటి అనంటే, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, బహుగా సంతోషించండి, బహుగా సంతోషించండి, ఉల్లాసముగా ఉండుడి, బహుగా సంతోషించుడి అనేటువంటి మాట ఇంగ్లీష్లో రాయబడింది. రీజాయిస్, మరలా బహుగా సంతోషించడం. దేవుని సన్నిధిలో సంతోషించండి. దేవుని ప్రజలారా, సియోను యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. సియోను ప్రజలు ఎవరు? యెరూషలేము ప్రజలు ఎవరు? సియోను, యెరూషలేము ఈ రెండు కూడా ఒకటే. సియోను కొండ మీద యెరూషలేము నగరం కట్టబడింది కాబట్టి అక్కడే రాజు సింహాసనం ఉంది, అక్కడే రాజు గారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 7 కొండలు కలిసి ఉండేటువంటి ఆ కొండ ప్రాంతములో యెరూషలేము నగరం కట్టబడింది. అందుకనే అలంకారముగా కొన్నిసార్లు సియోను అని, కొన్నిసార్లు యెరూషలేమా అని పిలువబడింది ఆ ప్రాంతం. ఆ ప్రాంత ప్రజలకి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప పిలుపు, వాగ్దానము, వార్త ఏమిటి అని అంటే, మీరు ఉల్లాసంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి అని తెలియజేస్తున్నాడు. దేనిని బట్టి ఉల్లాసంగా ఉండాలి? దేనిని బట్టి సంతోషంగా ఉండాలి? ఎందుకు సంతోషంగా ఉండాలి అనంటే, ఆ వచనాన్ని కంటిన్యూ చేసుకున్నప్పుడు, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడుగా నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. అది శుభవార్త. దేవునికి స్తోత్రం. రాజు మీ దగ్గరకు వస్తున్నాడు. మనం రాజు దగ్గరికి వెళుతున్నామా? రాజు మన దగ్గరికి వస్తున్నాడా? ఏది మనకి సంతోషం చెప్పండి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫీసు ముందు నిలబడి ఫీనుకి వెళ్ళి మొహం అంతా జారేసుకొని కూర్చొని, బాబు నన్ను లోపలికి పంపిండి అంటాం సంతోషమా? లేకపోతే కలెక్టర్ గారే మన ఇన్స్టిట్యూట్కి వచ్చి నిలబడి, రండి ఒక్కొక్కళ్ళు నీ పేరేంటి, ఆ బాయ్ ఈ బాయ్, ఏ బాయ్ నీది, అమృతాబాయ్, మౌనికాబాయ్, కమాన్ అని పిలిచాడు అనుకోండి, నీతో మాట్లాడాలి, నీ కష్టాలు ఏంటో చెప్పు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అమృతాబాయ్ అసలు మామూలుగా ఉండదు, అమృతం తాగినట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. కలెక్టర్ మన దగ్గరికి వస్తే ఎంత సంతోషం. అలాగే సియోను కుమారి, యెరూషలేము నగరమా, బహుగా సంతోషించుము, ఉల్లసించుము, ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఓసారి కుర్రోడు రాజుగారి దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నాడు. ఆ మనవి చేసుకోవడానికి ఇంకా చాలామంది వెళ్ళారు. ఆ రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతున్నారు, అయ్యా నేను కడు పేదవాడిని, 1 ఎకరం భూమి కనుక ఇస్తే నేను నా కుటుంబం పోషించబడతామన్నారు. ఆ కుర్రాడికి రాజుగారు 1 ఎకరం పొలం ఇచ్చేశాడు. ఇంకొక అతను, అయ్యా నేను చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, నాకు 1,00,000 రూపాయలు కనుక ఉంటే దాని ద్వారా నేను నా కుటుంబం అభివృద్ధి చెందుతాం. ఓకే, 1,00,000 రూపాయలు అతనికి ఇవ్వండి అని చెప్పాడు. 3వ కుర్రాడు వచ్చాడు. అతను ఏమీ అడగడం లేదు. ఏమడిగాడంటే, రాజుగారండి నాకేం అవసరం లేదు,
మీరు మా ఇంటికి వచ్చి ఏదో నేను చేసే ఆతిథ్యమును స్వీకరించి వెళ్ళండి చాలు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. రాజు దగ్గరికి వచ్చి ఎవరైనా మనవి చేసుకుంటారు, కావలసినవి అడుగుతారు, వారికి కావలసిన కష్టాలన్నీ చెప్పుకొని నెమ్మది పొందుతారు. కానీ నీవు నీ ఇంటికి వచ్చి నాకు ఆతిథ్యం చేసి దాన్ని స్వీకరించమని చెప్తున్నావు. చాలా వ్యత్యాసంగా ఉంది, తప్పనిసరిగా వస్తాను మీ ఇంటికి. రాజుగారు డేట్ ఇచ్చారు, పలానా తారీఖు. ఆ టైంకి ముందుగానే రాజుగారు వెళ్ళే ప్రదేశానికి ముందుగా పని వాళ్ళందరూ వెళ్ళి అక్కడ రాజుగారు ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ మాట్లాడతారు, ఏ వీధిలో వెళతారు, ఈ కుర్రవాడి ఇల్లు ఎక్కడ, మొత్తం సర్చింగ్ చేసి 2-3 నెలలు ముందు నుంచే ఆ కాలనీలోకి వెళ్ళిపోయి రాజుగారిని ఆహ్వానించిన కుర్రాడు ఎవడు, పలానా, ఆడి ఇల్లు ఎలాగుంది, శుభ్రంగా పెయింట్లు ఇంట్లో నేర్పించేస్తున్నారు వాళ్ళు. ఆవిడ ఇల్లు శుభ్రం చేశాడు. ఎందుకంటే రాజుగారు వస్తున్నాడు, ఆయన కూర్చోవాలి కదా. అరే రాజుగారు కూర్చోడానికి ఏ సోఫా గీఫా ఏమి లేనట్టుందే అని చెప్పి ఇమీడియట్గా ఆర్డర్ చేసి ఆ ఇంట్లో సోఫాలు గీపాలన్నీ పెట్టేస్తున్నాడు. ఆ తర్వాత రాజుగారు ఏ స్ట్రీట్లో వస్తారు, ఎక్కడ మొదలు పెడతారో వీడి ఇంటికి వచ్చే దారి మొత్తం కూడా ఆ గోడలు కానీ ఇళ్ళు కానీ ఆ మొత్తం పెయింటింగ్ చేసి క్లీన్ చేసేసి డ్రైనేజీ క్లీన్ అయిపోయింది. అక్కడ గ్రామం వాడున్న కాలనీ మొత్తం కూడా శుభ్రం చేసి పడేస్తున్నారు. 2-3 నెలల ముందు నుంచే మొత్తం క్లీన్ అయిపోయింది. సున్నాలు గిన్నాలు కొట్టేసేసి వచ్చే దారిలో రాజుగారు వచ్చే టైం అయిపోయింది. ఆ కాలనీ మొత్తం ఎట్లుందంటే పెళ్లి కూతురులాగుంది. పెళ్లి కూతురులాగా ఎలాగుంటుందండి? పెళ్లి కూతురు అంతే కదా, అన్నీ రెడీ అయి రావాలి కదా. ఆ గ్రామం మొత్తం వాడు ఉన్నటువంటి కాలనీ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. రాజుగారు రానే వచ్చాడు. రాజుగారికి ఏదో టీయో కాఫీ ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత రాజుగారు అడిగారు, ఏమయ్యా, ఎవరైనా నన్ను అందరూ అడిగి సహాయం పొందుకుంటారు, నువ్వు మాత్రం మా ఇంటికి వచ్చి కాఫీ తాగెళ్ళమన్నావు, చాలా సంతోషంగా ఉంది. దీనిలో ఏంటి, దీనిలో రీజన్ ఏంటి, నీ మతలబు ఏంటి, నాకు ఆతిథ్యం చేశావు. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, సార్ నాకు కావాల్సింది నేను అడిగితే మీరు ఇస్తారు, కానీ మీరు మా ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా, నా ఇంటికే కాదు నా కాలనీ మొత్తం బాగుపడిపోయింది, మీరు వస్తున్నారని మా ఊరంతా బాగుపడిపోయింది. చప్పట్లు కొట్టండి ప్రభునామములో. రాజు గనక వస్తే ఉన్నది మొత్తం బాగుపడిపోద్ది. దేవునికి స్తోత్రం. సియోను కుమారి సంతోషించుము, బహుగా ఉల్లసించుము, ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఏంటి రాజు వస్తే మనకి ఉల్లసించడానికి కారణాలేంటి? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 28వ వచనములో చూచినప్పుడు నీ రాజును బట్టి మనము సంతోషించితిమి అనే మాట వాడబడినట్లు మనం చూస్తాం. అంతేకాదు లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనములో చూచినప్పుడు దేవుడు ఆ రాజు మనకు దర్శనము రూపములో మనకు ప్రత్యక్షమయ్యాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి రాజు రావడము వలన మనకి సంతోషము. కారణాలేంటి, ఉల్లసించడానికి గల కారణాలేంటి? 3 విషయాలు దేవుని వాక్యములు ఇక్కడ మనం చూడగలం. మొదటిగా నీ రాజు ఏంటి, రాజును బట్టి సంతోషించడానికి ఆయనలో ఉన్న గొప్పతనాలు ఏమిటి అని అంటే 3 విషయాలు ఉన్నాయి. 1, ఆయన నీతిమంతుడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? నీ రాజు నీతిమంతుడు, నీ నాయకుడు, నిన్ను పరిపాలించువాడు, నీ రాజ్యమును పాలించుచున్నవాడు, నీ మీద అధికారిగా ఉన్నవాడు. నీ రాజ్యమునకు ఒక మంచి రాజు దేవుడిచ్చాడు. ఆ రాజు ఎలాంటి వాడు అనంటే నీతిపరుడు. ఒక నాయకుడు నీతిమంతుడుగా ఉంటే, ఏ రాజ్యములో రాజు నీతిమంతుడుగా ఉంటాడో ఆ రాజ్యము దీవెనకరంగా ఉంటుంది. ఎందుకు రాజు నీతిమంతుడైతే మనకి సంతోషం ఏంటి అనంటే, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనములో చూచినప్పుడు రాజు నీతిమంతుడైతే నీతిని బట్టి పరిపాలన చేస్తాడు. చెప్పండి, రాజు నీతిమంతుడైతే పరిపాలన ఎలా ఉంటుంది? నీతిని బట్టే పరిపాలన ఉంటుంది.
నీతి న్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఆయన నీతిమంతుడు కాబట్టి. సో ఆ వ్యక్తి నీతిమంతుడైతే అన్నీ నీతిగా నడిపించబడతాయి. నాయకుడు నీతిమంతుడైతే నీతి న్యాయాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకనే సియోను కుమారి సంతోషించుము, ఉల్లసించుము, ఎందుకంటే నిన్ను పరిపాలించే రాజు, నీ వద్దకు వచ్చుచున్న రాజు, నీ కొరకు నియమించబడిన రాజు నీతిమంతుడు గనక నీతి పాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీతి న్యాయాలు మనకి జరుగుతాయి. నీతి లేనటువంటి నాయకులు ఉన్నట్లయితే, నీతిమంతులు కానటువంటి నాయకులు ఉంటే ఆ రాజ్యము ఎంతో భయంకరముగా ఉంటుంది. నీతి న్యాయాలు సక్రమంగా జరగవు. లా అండ్ ఆర్డర్స్ సరిగ్గా నెరవేర్చబడవు. లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకులు, రాజులు ఉన్నట్లయితే ప్రజలకే సంతోషం ఉండదు, ప్రజలకి నెమ్మది ఉండదు. అందుకని సియోను కుమారి, ఇప్పటి వరకు కూడా నీకు నెమ్మది కలిగించలేని రాజరికములో ఉన్నారు. ఇప్పటి వరకు మీకు నెమ్మదిని, సంతోషాన్ని కలిగించని రాజుల చేతి కింద ఉన్నారు. అందుకని నీ రాజు వస్తున్నాడు. ఆ రాజు నీతిమంతుడు, నీతి పాలన నీకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుడు కాబట్టి దుర్నీతిని తొలగిస్తాడు. ఒకటి, రాజ్య పాలన నీతిగా ఉంటుంది. రెండవది, నీతి యొక్క దుర్నీతిని తొలగించే నీతిమంతుడు రాజు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో చూచినప్పుడు, ఆయన నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. సో నీతిమంతుడైన రాజు నీతి పరిపాలనిస్తాడు. నీతిమంతుడైన రాజు దుర్నీతిని తొలగిస్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనములో చూచినప్పుడు, నీతి న్యాయములతో రాజ్యమును స్థిరపరుస్తాడు. అనగా తాను పరిపాలించే రాజ్యములో, తాను నివసించే రాజ్యములో ఏ ప్రజలకైనా నీతిగా రాజుగా ఉన్నాడో ఆ రాజ్యములో నీతిని స్థాపిస్తాడు. అనగా నీతికే ప్రాముఖ్యతనిస్తాడు, నీతినే నిలబెడతాడు, నీతినే ముఖ్యంగా తీసుకుంటాడు. నీ రాజు నీతిమంతుడు. నీతిమంతుడైతే కలిగే 3 ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి? నీతిమంతుడు నీతి పాలన చేస్తాడు. నీతిమంతుడు దుర్నీతిని తొలగిస్తాడు. నీతిమంతుడు నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు, స్థిరపరుస్తాడు. రెండవది, నీ రాజును బట్టి నువ్వెందుకు సంతోషించాలి? మొదటిదేమనగా ఆయన నీతిమంతుడు. రెండవది, నీ రాజు రక్షణ గలవాడు. చెప్పండి, అందరూ చెప్పండి. మన రాజు ఎలాంటి వాడు? రక్షణ గలవాడు. రక్షణ గలవాడైతే ఏంటి మనకి ప్రయోజనం? ఎలా మనం సంతోషించగలం? ఎందుకు మనం సంతోషించగలం? జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో చూచినప్పుడు, రక్షణ అనగా శాపము నుండి ఆశీర్వాదకరముగా మార్చుట, లేక శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడమే రక్షణకు ఆధారమై ఉన్నది. రక్షణ అనగా శపించబడిన దానిని ఆశీర్వాదకరంగా మార్చడము. పాపము, శాపములో జీవిస్తున్నటువంటి మనలను దేవుడు కనికరించి మన జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చి ఉన్నాడు. అందువలన ఆయన రక్షణ వలన మనకు ఆశీర్వాదం కలుగుతోంది గనక మనము బహుగా ఉల్లసించాలి, సంతోషించాలి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనములో చూచినప్పుడు, ఆయన రక్షకుడు కాబట్టి ఒక కాపరి మందను ఏ విధంగా రక్షిస్తాడో ఆ విధంగానే మన కాపరి రక్షించే దేవుడు గనక ఆయన రక్షణను బట్టి మనము సంతోషించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు క్రీస్తు వారి లోకములో జన్మించినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో తెలియజేసిన మాట ప్రకారముగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. అనగా రక్షకుడు, రక్షించువాడు, పాపమును శాపము నుండి కాపాడి రక్షించి విమోచించేటువంటి దేవుడు. సియోను కుమారి,
నీ పాపాలు తీసేసేటువంటి వాడు యేసుక్రీస్తు వారు కాబట్టి సంతోషించు. లోకములో పాపమును తీసేసేటువంటి వ్యక్తి ఎవరు లేరు కదా. అందుకే సియోను కుమారి బహుగా ఉల్లసించు. లోకములో ఉన్న పాపమును తొలగించడానికి, శాపము నుండి విడిపించడానికి, నిత్య రాజ్యములో ప్రవేశింపజేయడానికి, మనలను విమోచించి రక్షించి కాపాడి మన ప్రాణములను నరకము నుండి కాపాడి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో చూచినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి నీ రాజు రక్షణ గలవాడు గనక సియోను కుమారి నిన్ను రక్షిస్తాడు. నీ పాపము నుండి రక్షిస్తాడు, నీ దోషము నుండి రక్షిస్తాడు, నీ అపరాధము నుండి రక్షిస్తాడు, నీ అపరాధముల నుంచి విడిపిస్తాడు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు, నశించిపోతున్నటువంటి మన జీవితాలను వెలుగులో నడిపిస్తాడు. అందుకే సియోను కుమారి ఉల్లసించాలి. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, సియోను కుమారి ఉల్లసించండి. మూడవదిగా నీ రాజు దీనుడు. మూడవది చెప్పండి, మన రాజు ఎవరై ఉన్నారు? ఇన్ని లక్షణాలు కలిగిన వాడు దీనుడుగా ఉంటే ఎంత సంతోషం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నీ కలిగినటువంటి వాడు చాలా తగ్గింపుగా ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో కదా. మన వాళ్ళు ఏదో ఒక సామెత చెప్తారు, ఏమి లేని ఇస్తరాకట. అది మీకు కూడా తెలుసా ఏంటి? ఏమి లేనిదంటే ఎగిరి పడుతుంటుందట. అన్నీ ఉన్న ఆకేమో సదరంగా అణిగి ఉంటుందంట. మామూలుగా ఉండదు, ఎక్కడ లేవటాకే లేదు. అన్నీ కలిగి ఉంటే అలా ఉంటాడు. అన్నీ కలిగినటువంటి వాడు అలా తగ్గింపుగా ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు, నీ రాజు దీనుడుగా నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన చాలా దీనుడై ఉన్నాడు. చెప్పండి, మన యేసయ్య లాంటి వాడు దీనుడు. దీనుడైన రాజు మన మధ్యలోనికి రావడం, ఆయన ఎంతో దీనుడుగా, ఆయన ఎంతో సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు మానవ రూపములో ఈ లోకములోనికి వచ్చి మనుషుల మధ్యలో నివాసం చేస్తూ ఉంటే సియోను కుమారి సంతోషించొద్దా? క్రిస్మస్ అంటే ఆ గొప్ప దేవుడే భూలోకానికి మానవుడిగా వచ్చాడు గనక, దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు గనక దేవుని పిల్లలు బహుగా సంతోషించగలరు. దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనములో చూచినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటే ఎంత ధన్యత కలుగుతుందో తన ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆయన మన మధ్యలో ఉంటే ఎంత ధన్యత కలుగుతుందో జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు తర్వాత చదువుకోవచ్చు. ఆయన మనతో ఉంటాడని యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు చూచినప్పుడు ఆయన మన మధ్యలో ఇమ్మానుయేలుగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఇమ్మానుయేలు అను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు అనేటువంటి మాట, దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు. మనకు తోడు అనే దానికంటే కూడా మనతో ఉండడం. సో దేవుడు, గాడ్ హ్యాస్ గివెన్ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ విత్ us. ఆయన మనము కలిగి ఉండడానికి, మనతో ఉండడానికి, మనతో నివసించడానికి, మనతో నడవడానికి, మనతో మాట్లాడడానికి, ఆయన మనతో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని 21వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ వచనములో కూడా చూచినప్పుడు ఆయన నీ రాజు సాత్వికుడుగా, దీనుడుగా మీ మధ్యలోనికి వచ్చుచున్నాడు అనే మాటను మనం చూడగలుగుతాం. ఇక్కడ ఇమ్మానుయేలుగా తగ్గింపుతో వచ్చినటువంటి వాడు 9:9లో దీనుడుగా వచ్చినటువంటి ప్రవచనము, యేసుక్రీస్తు వారు యెరూషలేము నగరములో గాడిద పిల్ల మీద ప్రయాణం చేసి దేవాలయములోనికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవచన నెరవేర్పును అక్కడ అందరూ చూచి బహుగా సంతోషించి హోసన్నా 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 అని ప్రభువును ఆరాధించినట్లుగా మనం చూడగలుగుతాం. ఏ రాజు
నీతిమంతుడవుతాడో, ఏ రాజు రక్షణ గలవాడిగా ఉంటాడో ఆ రాజు దీనుడుగా ఈ లోకానికి వస్తే అది మనకి నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రసంగి గ్రంథంలో ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట అందరూ ఒక్కసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుట, నీ అధిపతులు మత్తులగుటకును కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువాడయుండుట నీకు, నీ రాజ్యమునకు, నీ దేశమునకు శుభము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. శుభం కలుగుతుంది. ఇదేంటి? నీకు, నీ రాజ్యమునకు శుభం కలగాలి అనంటే ఏమై ఉండాలట? నీ రాజులు, నీ అధిపతులు గొప్ప ఇంటి వారుగా ఉండకుండా. నీ రాజు, నీ అధిపతి ఎలా ఉండకూడదు? గొప్పింటోళ్ళు అయి ఉండకూడదు. చెప్పండి, మన రాజులు, మన అధిపతులు ఎలాంటి వాళ్ళుగా ఉండకూడదు? అర్థమైంది అనుకుంటున్నా ఈ మాట. మళ్ళొకసారి చెప్పండి. మన రాజులు, మన అధిపతులు గొప్ప ఇంటి వారిగా ఉండకూడదు. ఎందుకు? అది మీకు శుభం కాదు. మరి ఏది శుభము? ఆ గొప్ప ఇంటి వాడు దీనుడుగా, తగ్గింపుగా మీ మధ్యలోనికి వస్తే అది మీకు శుభం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వచ్చిన భాగాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే, మనల్ని పరిపాలించే రాజులు, మన అధిపతులు గొప్ప ఇంటిలో నుండి వచ్చారనుకోండి, గొప్ప ఇంటోళ్ళుగా వచ్చారనుకోండి, అది మనకి శుభం కాదు. అది మనకి శుభం కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ యేసు ప్రభు వారు దేవుడుగా గొప్పవాడు అంటున్నారు కదా, గొప్పవాడిగా ప్రత్యక్షం కావచ్చు కదా. గొప్పవాడిగా ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుందో తెలుసా? మనుషుడు భయపడి పారిపోతాడు. ఉదాహరణకి చెప్పనా, యేసుక్రీస్తు వారు ఓ రోజున తన శిష్య బృందంలో 3 తీసుకొని రూపాంతరపు కొండ అనుభవంలోకి తీసుకొని వెళ్ళాడు. ఆ కొండ మీద ఆయన మోషే, ఏలియా అంటే చనిపోయినటువంటి, దేవుని చేత కొనిపోబడినటువంటి ఇద్దరు కూడా స్పెషల్గా చనిపోయిన వాళ్ళు కాదు, దేవుని చేత కొనిపోబడిన వాళ్ళు. చెప్పండి, చనిపోయిన వాళ్ళ, కొనిపోబడ్డ వాళ్ళ? మోషే ఎలా వెళ్ళిపోయాడో ఇజ్రాయేలు మొత్తం ఎతికితే దొరకలేదు. ఏలియా అగ్ని రథముల మీద కొనిపోబడ్డాడు, చనిపోలేదు. అర్థమైందా? వాళ్ళిద్దరితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఈ 3 చూస్తున్నారు కళ్ళు ఇలా పెట్టుకుని, అమ్మో మన యేసయ్య ఏదో మనతో ఉంటే, ఆయనతో మనం సహవాసం చేస్తుంటే, ఆయనతో తింటూ ఉంటే, ఆయనతో ప్రయాణం చేస్తుంటే, ఆయనతో మాట్లాడుతుంటే సామాన్యుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మహా తేజస్సుతో నింపబడేసరికి ఆశ్చర్యమైపోయింది. యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడి కిందకు వచ్చేస్తున్నాడు. వచ్చిన తర్వాత పేతురు, యోహాను, యాకోబులు, అయ్యా మీరిక్కడే ఆగిపోండి, స్టాప్ దేర్ అన్నారు. ఏంట్రా మీరు నన్ను ఆపుతున్నారు అన్నాడు యేసయ్య. అయ్యా మీరు భూమి మీద మానవుల మధ్యలో, ఈ పాపుల మధ్యలో నివసించేవాడు కాదు. నువ్వు చాలా పవిత్రమైన వాడివి, మహాగణుడివి. నువ్వు ఎక్కడే ఉండు, నీకు గుడి కడతాం, ఏలియాకు ఒక గుడి కడతాం, మోషేకి ఒక గుడి కడతాం. ప్రజలే మీ దగ్గరికి వస్తారు, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరమో లేదు. పిచ్చోళ్ళారా, మీరు ఇదే చూసి నన్ను కొండ మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు. ఈ కొండలు, పర్వతాలు, రాజ్యం అన్నీ సృజించిన వాడని నేనే. కానీ నేను మానవ రూపిగా వస్తేనే కానీ మీరు నా దగ్గరికి రాలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ రాజు, నీ అధిపతులు గొప్ప ఇంటి వారయ్యుండుట, గొప్పవారిగా ఉండుట మీకు శుభమో కాదు. కానీ మన రాజు దీనుడుగా మన మధ్యలోనికి వచ్చాడు, మనతో ఉన్నాడు. అది మనందరికీ శుభం. దేవునికి స్తోత్రం.
అందుకనే శుభవార్త మనం లోకానికి తీసుకొని వెళుతూ ఉన్నాం. యేసు క్రీస్తు వారి లోకములోనికి వచ్చినటువంటి వార్తను లోకంలోనికి తీసుకొని వెళుతున్న కారణం ఏంటంటే, దేవుడే మానవుడిగా దిగివచ్చి మానవుల మధ్యలో సంచరించి మానవులతో ఉండి మానవుల కొరకై కల్వరి శిలువలో ప్రాణం అర్పించి మానవులను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని, ఆయన నీ రాజు. సంతోషించు, ఉల్లసించు, నీకు శుభం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇదే నీకు శుభం. నీ జీవితంలో నీకు శుభం కలుగుతుంది. ఆ గొప్ప రాజు నీ మానవుడిగా ఈ లోకంలోనికి నీతో కూడా ఉండడానికి వచ్చాడు. గాడ్ బీ విత్ us. దీనుడుగా వచ్చాడు. జీసస్ హ్యాడ్ 3 క్యారెక్టర్స్. Number 1, our God is a God of righteous. Our God is a God of salvation. Our God is a God of humble himself. ఆయన తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. సియోను కుమారి సంతోషించు. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు రక్షణ గలవాడు, మన దేవుడు. వెరీ నైస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సియోను కుమారి ఉల్లసించుము, దేవుని సన్నిధిలో ఆనందించుము. ఎందుకనగా మన రాజు నీతిమంతుడు, నీతి పాలనిస్తాడు. మన రాజు రక్షణ గలవాడు, రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చాడు. నీ రాజు గొప్ప ఇంటివాడిగా కాకుండా నీ రాజు తగ్గింపుగా వినయ విధేయతలతో వచ్చాడు.